ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి 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 ఏంటత్తయ్య? ఇదేంటి నువ్వింకా రెడీ అవ్వలేదా? ఈ చైన్ వేసుకుంటే రెడీ అయినట్టే. మరి వేసుకో, దానికి కూడా ముహూర్తం చూడాలా ఏంటి? ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? మనిషే కనపడట్లేదు. నేనొచ్చేసాను వదిన గారు. ఇవేంటి? కూరగాయలు అత్తయ్య గారు. ఫంక్షన్ కి పిలిచిన వాళ్ళకి భోజనాలు పెట్టకుండా పంపిస్తావా ఏంటి వదిన గారు? ఈ పాటికి వంటలైపోవాలి. మీరింకా కూరగాయలు తెచ్చే దగ్గరే ఉంటే ఎలా? గెస్ట్లొచ్చే టైం కూడా అయిపోతుంది. ఎంతసేపు వదిన గారు? కత్తిపీట చేతిలో పడిందంటే కసకసా తరిగేస్తాను, చకచకా వండేస్తాను. సరే, ఏదో ఒకటి చేయండి. అక్క, మనం వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుందాం పదా. జరుగు జరుగు. క్రాంతి, నేను వెళ్ళి వంట పని చూస్తాను. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే. నమస్కారం అండి, రండి. బాగున్నారా అండి? ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా? మీరు రాకుండా స్టార్ట్ చేస్తామా? లోపలికి రండి. అలాగే. ఇదిగో డిప్ప కటింగ్ తీసుకో. ఏంటిది? తమ ఒరిజినల్ అందాన్ని చూస్తే వచ్చిన గెస్టులు దడుచుకుంటారని ఈ విగ్గు పెట్టుకోమంది అమ్మ. ఏంటలా చూస్తున్నావు? పెట్టుకో. కొంచెం బెటర్. పో. అబ్బా, ఎందుకు లాగారండి? నేను లాగడం కాదే, ఇక్కడ జడిరిక్కుంది. సర్లేండి. అబ్బా, వదలండి. కామ్గా ఉండు. హే, కదలకు. అబ్బా, వదలండి. నేను నిన్నేం పట్టుకోలేదు. ఒక్క నిమిషం ఆగు. అబ్బో, లలిత కొడుకు స్పీడేనే. హాల్లోనే ఇలా ఉన్నారనుకుంటే ఇంకా బెడ్రూమ్లో ఇంకెలా ఉంటారు అనుకుంటున్నారా? కాసేపు గ్యాప్ ఇస్తారా మీరు? ఇదిగో, మీరందరూ అనుకున్నట్టు నేనేమి ఇక్కడ పట్టుకోలేదు. ఇక్కడ జడ ఇరుక్కుంది.
హే, ఒక నిమిషం పక్కకి రా. చూసారా, చెడి ఇరుక్కుంటే మనముందు ఇడిపించుకోవచ్చు కదా, కానీ గదిలోకి తీసుకెళ్తున్నాడంటే మా అక్కంటే మా బావకి ఎంత ప్రేమో. ఏంటక్క ఎవరి కోసం చూస్తున్నావు? ఆ సత్తయ్యని రమ్మన్నానే. సత్తయ్య అంటే ఆ పాముల సత్తయ్య? అవును, అతనితో పనేంటక్క? మనకిష్టం లేకుండా ఈ ఇంటి కోడలైన ఆ క్రాంతికి, అర్హత లేకుండా మన వియ్యపురాలైన ఆ కనకానికి తగిన గుణపాఠం చెప్పడానికి. ఈ ఫంక్షన్లో ఆ క్రాంతితో తప్పులు చేయించి దీని అవతారమే కాదు, క్యారెక్టర్ కూడా మంచిది కాదు అని అందరిలో నిరూపిస్తా. దాంతో అది కోడలుగా పనికిరాదు, మా కుటుంబంతో వియ్యం పొందే అర్హత ఆ కుటుంబానికి లేదు అని చుట్టాలందరితోనూ చెప్పిస్తాను. నానా రాద్ధాంతం చేసైనా ఆ క్రాంతికి కళ్యాణ్తో విడాకులిప్పిస్తా. ఫంక్షన్లో సత్యన తెచ్చిన పావును వదిలి గందరగోళం చేసి ఫంక్షన్ చెడిపోయేలా చేస్తాను. ఏంటమ్మగారు కబురంపారు? ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది. భోజనం కానీ పిలిచినారా? భోజనానికి కాదు, మాకు ఒక పాము కావాలి. పామా? ఒకటా రెండా? నికార్సైన పాము ఒక్కటి చాలు. అలాగేనమ్మా. అమ్మా ఇదిగోండి, ఇందులో ఉన్నది కోడెత్రాసు. అలా కరిసిందంటే ఇలా పోవాల్సిందే. అలాంటి విషం ఉన్న పాము వద్దు, కూరలు తీసేసిన పామిస్తే చాలు. ఆ, కూరలు లేని పాము ఎందుకక్క? కూరలున్న పామునే పెట్టి ఆ క్రాంతిని కాటేయించేస్తే పీడ పోద్ది కదా. జాతకాలు కలవకపోవడం వల్ల ప్రాణగండు ఉందని పంతులు గారు ఎలాగో చెప్పారు కదా, అందుకే ఇలా జరిగింది అని జాతకాల మీదకి నెట్టేయొచ్చు. మనం వదిలిన తర్వాత అది క్రాంతినే కాటేస్తుందని గ్యారెంటీ ఏంటి? జాతకాలు కలవక గండాలొస్తున్నాయి, పాము కూడా అలా వచ్చింది అని అందర్నీ నమ్మిస్తే చాలు దాన్ని బయటికి పంపడానికి. అయితే ఇది తీసుకోండి అమ్మా. ఇది గట్టిగా కరుస్తుంది కానీ ఏమవదు. తీసుకోండి. ఇదేమన్నా హారమా తీసుకొని మెళ్ళ వేసుకోవడానికి? ప్రగతి, నువ్వు వెళ్ళి నగల బాక్స్ తీసుకురావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.